హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ కిచెన్ అండ్ బ్లాగ్స్కి. ఈరోజు మీకు ఎంతో టేస్టీ జీడిపప్పు చికెన్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అవ్వాలి. అది హీట్ అయ్యాక ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువగా పట్టదండి, తక్కువ ఉన్నా సరిపోతుంది. ఒక 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి చీలికలు సన్నగా కట్ చేసి వేసుకోండి. ఈ పచ్చిమిర్చి వేయడం వల్ల టేస్ట్ కూడా ఉంటుంది. అలాగే ఒక ఉల్లిపాయ అండి, ఒక ఆనియన్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిగా ఉంటే బాగోదు. ఎప్పుడైనా సరే చికెన్కి కానీ మటన్కి కానీ నాన్ వెజ్ ఏదైనా సరే మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఆనియన్స్ అనేవి. లేదంటే మన కర్రీ తొందరగా పాడైపోతుంది, లేదంటే మన గ్రేవీ కూడా రాదు. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం చికెన్ వేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చికెన్ అంతా కలుపుకొని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారు కదా, మరొకసారి మూత తీసి కలుపుకొని చికెన్ వేసినప్పుడు ఎప్పుడైనా సరే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే కంప్లీట్గా ఉడకదు మనకు చికెన్. మరొకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని 2 స్పూన్లు పసుపు యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనకి చికెన్ కొంచెం ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా పసుపు అంతా కలిసేట్టుగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక నిమిషం పాటు మగ్గించుకోండి. ఇప్పుడు మూత తీసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఎందుకంటే మనకి నాన్ వెజ్ అంటేనే అల్లం బాగా ఫేమస్ కదా, అల్లం వేస్తేనే మనకి నాన్ వెజ్లో చాలా ఫ్లేవర్ వస్తుంది. అందుకనేసి 2 స్పూన్లు వేసాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే చాలా బాగుంటుందండి నాకు తెలిసి. సో ఇలా మనం 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మరొకసారి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అల్లం వాసన అంతా పోయేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, మనకి ఫ్రై అయిపోయింది కదా, చికెన్ అంతా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి చాలా వరకు. ఇలా కలుపుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు కారం యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా కారం వేసుకోండి. మేమైతే కారం బాగానే తింటాం కనుక నేను 2 స్పూన్లు వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కారం వేసుకోండి. అయినా నాన్ వెజ్ అంటేనే కారం బాగా ఉండాలి కదా, కారం ఉంటేనే నాన్ వెజ్ టేస్ట్ ఉంటుందండి నాకు తెలిసి. ఇలా కారం వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి.
ఇప్పుడు కలుపుకొని ఇది మగ్గేలోపు మనం ముందుగా పేస్ట్ తయారు చేసి పెట్టుకుందామండి. కుర్మా అన్నాను కదా, అందుకనేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్న టమాటో కట్ చేసుకొని వేసుకోండి. అందులో గుప్పెడు జీడిపప్పులు వేసుకోండి. ఇవి రెండు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పెట్టుకోండి. అలాగే మసాలా కోసం నేను ఒక దాల్చిన చెక్క, ఇలాచి, ఇంకా బగారాకు వాడుతున్నాను. మీరు కూడా వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనకి చికెన్ మగ్గిపోయింది కదా, చికెన్ అంతా ఫ్రై అయింది. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా వేసుకోవాలి. ఈ జీడిపప్పు పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి మనకి ఎంత బాగుందో కదా చికెన్ అనేది. మీకు గ్రేవీ అవసరం లేదనుకుంటే ఇలా కూడా ఉంచుకోవచ్చండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి. కుర్మా అన్నాను కదా, మనకి రోటీలోకి ఇలా కొంచెం గ్రేవీ ఉంటేనే చాలా బాగుంటుంది తినడానికి. వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోండి. కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోండి. మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ నేను ముందే ఎందుకు వేయలేదంటే, నేను గ్రేవీ అంతా రెడీ అయ్యాక నేను ఆ గ్రేవీని బట్టి కర్రీని బట్టి నేను సాల్ట్ వేసుకుంటాను. ఎప్పుడైనా మీరు ముందే వేసుకుంటాను అనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఫ్రెష్ క్రీమ్ అండి, ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను నేను. ఈ ఫ్రెష్ క్రీమ్ లేని వాళ్ళు పాల మీద మీగడ కూడా వేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల మనకి రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి కర్రీ. హోటల్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మనకి. చాలా అంటే చాలా ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది. గ్రేవీ కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. అలాగే ఒక స్పూను ధనియాల పొడి వేసుకోండి. ఆల్రెడీ మనం మసాలా అనేది వేసుకున్నాం కనుక ధనియాల పొడి కొంచెమే వేస్తున్నాను నేను. ఇలా అంతా వేసి మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు చికెన్ ఉడికించుకోండి. మన కూర పీస్ అనేది మెత్తగా ఉడికిపోవాలి కదా, అందుకనేసి ఉడికించుకోండి. ఇప్పుడు మరొకసారి మూత తీసి కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా చివరిలో వేసుకోవాలండి కొత్తిమీర, పుదీనా అనేది. మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అంతే అండి. ఇప్పుడు మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చికెను. మనకు చికెన్ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ చికెన్ జీడిపప్పు చికెన్ కుర్మా రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి కానీ, వేడివేడి పుల్కాలు, చపాతీ, రోటీ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. హోటల్ స్టైల్లో చిక్కటి గ్రేవీ వచ్చింది చూడండి, ఎంత బాగుందో కదా. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మా వీడియోస్ పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తుంటాయి.